వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చిత్తూరు సమీపంలోని సిద్దంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దోపిడీకి కొంతమంది దుండగులు పాల్పడ్డారు. ఈ రైలు దోపిడీ అనేది చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం సిద్దంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాం. ఏదైతే కొంతమంది దుండగులు ఆ యొక్క సిగ్నల్స్ ట్రాక్ సిగ్నల్స్ని ట్రాప్ చేసి ఆ యొక్క ట్రైన్ ఆపేసి దాంతో పూర్తి స్థాయిలో చోరీకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క ట్రైను కాట్పాడి నుంచి తిరుపతికి వస్తున్నటువంటి చాయంనగర్ ఎక్స్ప్రెస్గా ట్రైన్గా తెలుస్తుంది. అయితే ఈ యొక్క జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో ఒకసారి మనం వెళ్ళి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం సిద్దంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు దోపిడీ చోటు చేసుకున్నటువంటి సంఘటన స్థలం వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం ఇదే ప్రాంతంలో రైలు దోపిడీకి పాల్పడ్డారు కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగులు. ఏదైతే కాట్పాడి నుంచి తిరుపతికి వస్తున్నటువంటి చామరాజ్ నగర్ ఎక్స్ప్రెస్లో ఈ యొక్క దొంగతనం జరిగింది. అయితే ఈ యొక్క సంఘటన ఆలస్యంగా వెలుగు చూసినటువంటి పరిస్థితి. అయితే బేస్తవారం గురువారం అర్ధరాత్రి సమయంలో కొంతమంది దుండగులు ఈ యొక్క సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి ఈ యొక్క ట్రైను ఇదే ప్రాంతంలో ఆపేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూడవచ్చు, ఏదైతే మనకు రెడ్ సిగ్నల్ కనబడుతుందో ఇదే తరహా అయినటువంటి పరిస్థితి ఆ రోజు నైటు ఆ యొక్క దుండగులు రెడ్ సిగ్నల్ ఇచ్చి ఆ యొక్క సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి ఆ రెడ్ సిగ్నల్ వేయడంతో ఆ యొక్క ట్రైన్ ఇక్కడ నిలుపుదల చేయడం అయింది. ఈ సమయంలోనే ఆ దుండగులు చోరీకి పాల్పడినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ యొక్క సమయంలో రైల్వే స్టేషన్ ఏదైతే సమీపంలో ఉన్నటువంటి సిద్దంపల్లి రైల్వే స్టేషన్ అధికారులు అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ లైట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ యొక్క దుండగులు మనం చూస్తున్నాం ఈ యొక్క సిగ్నల్ పాయింట్ కింద ఉన్నటువంటి బాక్స్ ఇది టెక్నికల్గా ఈ యొక్క రైల్వే ట్రాక్లో ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఏదైతే ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని ఏదైతే వాళ్ళకి టెలికాం సంబంధించినటువంటి కొన్ని కేబుల్స్ లింక్ అనేది ప్రతి ఒక్క స్టేషన్ టు స్టేషన్కి లింకప్లు ఉంటాయి. అయితే ఇదే తరుణంలో ఆ యొక్క బాక్స్లో ఏదైతే సిగ్నల్స్ సంబంధించినటువంటి కేబుల్స్ ఉంటాయో ఆ కేబుల్ ద్వారా వాళ్ళు ట్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కేబుల్ ద్వారా స్టేషన్ వారు గ్రీన్ లైట్ వేసినప్పటికీ వీళ్ళు రెడ్ లైట్ వెలిగేలాగా ట్రాప్ చేసి ఈ రెడ్ లైట్ వేయడంతో ఆ యొక్క ట్రైన్ అన్నది ఇక్కడ ఆగడం జరిగింది. ఇదే సమయంలోనే దుండగులు ఎవరైతే కొంతమంది 5-6 మంది పైగా ఒక్కసారిగా ఏదైతే బోగీలు S7 S10 అనేటువంటి 2 బోగీల్లో ఆ యొక్క విండోస్ పక్కన కూర్చున్నటువంటి మహిళల మెడలో నుంచి దాదాపు 50 గ్రాముల నగలు అపహరించి పరారైనటువంటి పరిస్థితి మాత్రం ఈ ప్రాంతంలో చోటు చేసుకుందని చెప్పాలి. అయితే ఒక్కసారిగా చిత్తూరు జిల్లాలో రైలు దోపిడీ అనేది మాత్రం పెను సంచలనంగా మారింది. ఈ యొక్క సంఘటన ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ పోలీసులు మాత్రం ఈ యొక్క కేసు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తుతో చేపట్టారని చెప్పాలి. ఈ యొక్క గ్యాంగ్ ఇదే తరహైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా లేకపోతే ఇదివరకు ఏమన్నా ఇదే తరహైనటువంటి రైలు దోపిడీలకు వీళ్ళు పాల్పడ్డారా అన్న కోణంలో మాత్రం నిగ్గుదేల్చేటువంటి ప్రయత్నంలో అటు పోలీసులు ఇటు రైల్వే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేపట్టేటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన ప్రాంతం మనం ఒకసారి పరిశీలించినట్లయితే మొత్తం కూడా ఎటు చూసినా కూడా ఏ ఒక చిన్న గ్రామం కానీ ఇండ్లు కానీ ఉన్నటువంటి పరిస్థితి లేదు. పూర్తి కూడా ఈ చుట్టుపక్కలంతా కూడా పూర్తిగా నిర్మానుషంగా ఒక రిమోట్ ఏరియా ఒక అటవీ ప్రాంతం మధ్యలో ఈ యొక్క ప్రాంతం ఉందని చెప్పాలి. అయితే ఈ దుండగులు పూర్తిగా రెక్కి నిర్వహించే ఈ సంఘటనకు పాల్పడి ఉండొచ్చని కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఒకసారి మనం చూడవచ్చు చుట్టుపక్కలంతా కూడా తోపులు, మామిడి తోపులు, అదే రకంగా చిన్న అటవీ ప్రాంతంలాగా ఇదంతా కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఇక్కడ జనసందోహమో లేకపోతే ఏదన్నా సంఘటన జరిగితే వినబడేటువంటి సిచ్యువేషన్ పక్కన గ్రామాలు లేకపోతే ఇండ్లు కానీ ఎక్కడే కానీ కంటి చూపు మేర లేదని చెప్పాలి. ఇటువంటి ప్రాంతాన్ని ఆ యొక్క దుండగులు సరిగ్గా రెక్కి నిర్వహించి ఇక్కడ ఈ యొక్క దోపిడీ పాల్పడినట్టుగా మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడవచ్చు, ఇక్కడి నుంచి దాదాపు ఏదైతే ట్రైను ఈ యొక్క సిగ్నల్ చూసి రెడ్ సిగ్నల్ పడడంతో ఆ యొక్క ట్రైన్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఇదే ప్రాంతంలో ట్రైన్ నిలుపుదల చేయడం అయింది. అయితే ఎందుకంటే సహజంగా ఏదైతే రైల్వే స్టేషన్కు మరి కాసేపులో చేరుకునే తరుణంలో ముందుగా ఒక సిగ్నల్ పాయింట్ ఉంటుంది. క్రాసింగ్ ట్రైన్ వచ్చినప్పుడు కానీ లేదా ఇతర సందర్భంలో స్టేషన్ కంటే ముందే కూడా ఈ యొక్క సిగ్నల్స్ వేసేటువంటి పరిస్థితి సిస్టమ్ అన్నది రైల్వే స్టేషన్లో సదనంగా నడుస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ ఒక పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పాలి. ఏదైతే దుండగులు దోచుకునేందుకు ఈ యొక్క సంఘటనలో పాల్పడితే అదే సమయంలో కానీ మరొక ట్రైన్ క్రాసింగ్ అయ్యేదానికి ఏదైనా వచ్చుంటే మాత్రం పెను ప్రమాదమే చోటు చేసుకునేదని చెప్పాలి. ఎందుకంటే ఈ సాధారణంగా
ఒక ట్రైన్ అన్నది ప్రతిదీ కూడా ఒక నిర్దిష్ట అయినటువంటి టైం ప్రకారమే ఈ యొక్క రైల్వే దీంతో నడవాల్సి ఉంటుంది. ఏ ఒక్క నిమిషం ఏమారుపాటైనా, ఏ ఒక్క నిమిషం ఆ యొక్క టైమింగ్ మిస్ అయినా కూడా పెను ప్రమాదాలు కూడా చోటు చేసుకునేందుకు వీలుగానే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆ యొక్క టైమింగ్ అన్నది మాత్రం చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. సో అలాంటి తరుణంలో ఎవరైతే ఆ దుండగులు ఈ యొక్క దోపిడీ పాల్పడినటువంటి సమయంలో ఒక్కసారి కానీ అదే సమయంలో వేరొక ట్రైన్ కానీ వచ్చి ఉంటే, ఇక్కడ ఇదే ట్రాక్ మీద నిలిచినటువంటి ఈ ట్రైన్ ఢీకొని ఉంటే పెను ప్రమాదమే చోటు చేసుకునేదని చెప్పాలి. ఇది జరగడానికి కూడా మనం ఊహించుకునేదాన్ని కాదు, వాస్తవంగా అలాంటి సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఒక ట్రైను ఆ యొక్క రైల్వే సిగ్నల్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత ఆ ట్రైన్ అనేది ఇక్కడ ఆగిందన్న విషయం ఆ యొక్క స్టేషన్ ఉన్నటువంటి ఆపరేటర్ కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు హైజాక్ చేసి ఈ సిగ్నల్ను వాళ్ళు రెడ్ సిగ్నల్ వేయడం, అది వాళ్ళు గుర్తించకపోవడం. ఇంకోటి మనం చెప్పుకోవాలి, ఏదైతే ఆ స్టేషన్ ఆపరేటర్ ఉంటారో వాళ్ళు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే రెడ్ సిగ్నల్ ఎలా పడింది అన్నది మాత్రం వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ఇది సిగ్నల్ లోపమా లేకపోతే ఏమి తెలుసుకునే లోపే జరగాల్సినటువంటి దోపిడీ మాత్రం జరిగిపోయిందని చెప్పాలి. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం చిత్తూరు జిల్లాలో ఒక భయానక పరిస్థితులు మాత్రం నెలకొల్పాయని చెప్పాలి. ఏదైతే నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి కొంతమంది గ్యాంగు ఈ యొక్క చర్యలు కూడా పాల్పడి ఉండొచ్చని కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క రైలు దోపిడీకి సంబంధించి మాత్రం నిగ్గు తేల్చేందుకు పోలీసులు పటిష్టమైనటువంటి దర్యాప్తుతో చేపట్టారని చెప్పాలి. అయితే గతంలో కూడా ఏదైనా ఇలాంటి సంఘటన చోటు చేసుకున్న వాటిలో ఈ యొక్క గ్యాంగ్ హస్తం ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఈ యొక్క సంఘటన మాత్రం పెను ప్రమాదం తప్పింది. అదే రకంగా ఈ యొక్క జరిగినటువంటి దోపిడీ కూడా ఒక సంచలనంగా మారింది చిత్తూరు జిల్లాలోనే చెప్పాలి. కెమెరామెన్ కోటితో సురేష్, RTV, సిద్దంపల్లి రైల్వే స్టేషన్, చిత్తూరు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.